ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత మక్తల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత మక్తల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. నారాయణపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు అంతా సిద్ధమైంది. ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు సీఎం. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆత్మకూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు రేవంత్. జూరాల దగ్గర ఆత్మకూరు, గద్వాల పట్టణాలను కలిపే బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్ చేరుకొని మక్తల్ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు సీఎం. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు మంత్రి. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏ దిశా నిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ సీఎం టూర్ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు జిల్లా అధికారులు.